హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ అయితే నేను నా బర్త్డే బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ డే అంతా ఎలా జరిగింది, ఏమేమి చేసాము, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. సో తప్పకుండా చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు నోటిఫికేషన్స్ రావట్లేదంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి. ముందైతే చోలే పూరి చేశాను అన్నమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి. ఈ బ్రేక్ఫాస్ట్ ఇలా చకచక టకటక తినేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక పనిలో పని గెట్ రెడీ విత్ మీ కూడా చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో తలస్నానం చేసిన తర్వాత చాలామందికి చిక్కు ఉంటుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అలాంటప్పుడు మనకి చిక్కు ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి సీరమ్స్ యూస్ చేసుకుంటే కొంచెం తడున్నప్పుడే అప్లై చేసుకోవాలన్నమాట. మనకి చిక్కు ఉండకుండా చక్కగా వస్తుంది. అండ్ హెయిర్ కూడా మంచి స్మెల్, మంచి షైన్ కూడా ఉంటుంది అన్నమాట. నేనైతే స్ట్రీక్ది యూస్ చేస్తున్నాను. మీరు లివాన్ ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ అయితే మీలో కొందరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా అవుట్ఫిట్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఈసారి నేను మై లేబుల్ అనే ఆన్లైన్ పేజ్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నాను అన్నమాట. హైదరాబాద్లో నేను వేరే పని మీద వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి లైట్ మెరూన్ షేడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. బార్డర్లో ఇలాగా ఫ్లోరల్ కైండ్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం ఇలా బుట్టాస్ వచ్చాయన్నమాట. అండ్ అంతేకాకుండా దీనికి టాజల్స్ కూడా వాళ్ళే వేసేస్తున్నారు. ఈ శారీ నాకు అరౌండ్ 2400 పడింది. యాక్చువల్లీ 2000కే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. సో ఇది నా శారీ డీటెయిల్స్. దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ సింపుల్గా బ్యాక్ ఓపెన్ పెట్టించేసుకొని షార్ట్ స్లీవ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను. అంటే శారీ అంతా టిష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు దీనిపైన ఏ ప్రయోగం చేసినా కూడా శారీ అనేది బాగా గాడిగా అయిపోద్ది. సో దానికోసం అనేసి సింపుల్గా ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఎప్పుడైనా మీరు బ్యాక్ ఓపెన్ పెట్టించుకోవాలన్నప్పుడు ప్రిన్సెస్ కట్ పెట్టించుకోండి. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇదైతే శారీ డీటెయిల్స్. ఇప్పుడైతే నేను శారీ కట్టుకుని చక్క మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. సో శారీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వచ్చేసి సీరం అప్లై చేసుకుంటున్నాను. ఇది ఇన్నిస్ఫ్రీ సీరం అనమాట. నేను నైకా నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది, బాగుందన్నమాట. దీంతోటి స్కిన్ కూడా బాగుంది. సో బాగుంది కాబట్టి కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి యూస్ చేస్తున్నాను. సో ఎన్నిగ్గా అప్లై చేసుకున్నాను. సమ్మర్ కాబట్టి ఏం వేసుకున్నా, ఎంతసేపు ఏసీలో ఉంటే అంతసేపు మాత్రమే, లేదంటే ఇంకా మళ్ళీ ఏం వేసుకున్నా మొత్తం లిక్విడ్లా చెమట పట్టేస్తుంది కాబట్టి నేను ఇంకా వేరే ఏం అప్లై చేసుకోను అన్నమాట. జస్ట్ సీరం అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే అప్లై చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను యూజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు అట్లా ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే అప్లై చేసుకుంటాను. ఇంకేం అప్లై చేసుకోను. అది కొంచెం బాగా ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది నాకు. అండ్ ఎక్కువసేపు పౌడర్ అయితే అలా ఆగుతుంది స్కిన్ పైన, లేదంటే పౌడర్ ఉండదన్నమాట. నాది బాగా స్వెట్ స్కిన్. సో దానికోసం నేను ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తాను. ఇంట్లో అంటే అసలు ఏం అప్లై చేసుకుని ఓన్లీ జస్ట్ సీరం అనమాట. ఇప్పుడైతే నేను స్కిన్కి అయితే ఇవి అప్లై చేశాను. ఏమైనా చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటే మాత్రం నేను ఫౌండేషన్ అండ్ మస్కారా, లిప్స్టిక్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. సో ఇవాళ ఏం పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇవి గ్లాస్ బాస్ అనేసి నేను నైకా నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. నావైతే చాప్ లిప్స్ డ్రైగా అయిపోవడం, పగలటం, బాగా వేడి శరీరం అనమాట. సో దానివల్ల నేను ఖచ్చితంగా గ్లాస్ అనేది ఖచ్చితంగా, లిప్ బామ్ అనేది ఖచ్చితంగా యూస్ చేస్తాను. సో నాకైతే నేను వేరే పేజెస్లో రివ్యూస్ చూసి తీసుకున్నాను. నాకు చాలా బాగా సెట్ అయిందన్నమాట. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దీస్ టూ. ఒకటి వచ్చేసి స్ట్రాబెరీ పింక్ షేడ్. ఏమైనా డ్రెస్సెస్ అట్లాంటివి వేసుకున్నప్పుడు లిప్స్టిక్ అంతా రెగ్యులర్గా వేసుకోం కాబట్టి ఇట్లా వేసేసుకోవచ్చు ఏదైనా చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు. లేదంటే ప్లెయిన్గా ఉన్న ఇంకోటి వచ్చేసి మ్యాంగో అనుకుంటాను. సో అవి రెండు. ఇప్పుడైతే జ్యువెలరీ పార్ట్కి వచ్చేసి ఇవాళ నేను 1 gram జ్యువెలరీ ఏం యూస్ చేయట్లేదు, గోల్డ్ జ్యువెలరీ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా ఫెస్టివల్ లేదా బర్త్డే, మ్యారేజ్ ఇలాంటి అప్పుడు శారీ కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటారు అనేసి. సో కాబట్టి తన ఇష్ట ప్రకారం నేను ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్, బర్త్డేస్ ఏ ఉన్నా సరే శారీ కట్టుకుని ఇలా జ్యువెలరీ వేసుకుంటాను. అండ్ ఇది చెప్పినట్టు చాలా లాంగ్ బ్యాగ్ది కాబట్టి ఎంత వెయిట్ ఎంత కాస్ట్ అని నాకేం గుర్తులేదు. ఇప్పుడైతే నేను జ్యువెలరీ పెట్టేసుకుంటున్నాను కదా, దీంతో పాటు నేను సింపుల్గా బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. దీనికోసమే నేను సెట్లా తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ నేను అయితే అన్నీ ఒకేసారి తీసుకోలేదు. నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ ఒకసారి తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనం లాంగ్గా కావాలంటే కొంచెం కిందకి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా ఇలా షార్ట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇంకోసారి తీసుకున్నాను. అయితే సెట్ అయ్యేలా తీసుకున్నాను అనమాట, అంతే. సో ఇది వచ్చేసి నా జ్యువెలరీ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సెట్ చేసుకున్నాను.
జస్ట్ హెయిర్ లీవ్ చేసుకోవడం కన్నా హెయిర్ సెట్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ హెయిర్ బాగా ఫాలో అవుతూ ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో లీవ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో కాబట్టి హెయిర్ ఏం లీవ్ చేయకుండా జస్ట్ అలా సెట్ చేసుకొని క్లిప్ పెట్టేసుకున్నాను. ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. ఇదన్నమాట ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ అండ్ జ్యువెలరీ లుక్ అనమాట. సో మీకు నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ వచ్చేసి అమ్మ బిర్యానీ చేశారు, చికెన్ బిర్యానీ వండారన్నమాట. సో అందరం కూర్చునేసి చక్కగా బిర్యానీ తింటున్నాం. ఆల్రెడీ 2 or 2:30 అయిపోయింది టైం. అండ్ బిర్యానీలోకి చికెన్ షేర్వా అండ్ రెగ్యులర్గా నెల్లూరు సైడ్ వాళ్ళైతే మాత్రం బిర్యానీ ఉంటే ఖచ్చితంగా గోంగూర ఉంటుంది. సో ఈ గోంగూర అన్నమాట, గోంగూర అండ్ కర్డ్ ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు బిర్యానీ చక్కగా హాయిగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇంట్లో. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ అన్నమాట, మా డాడీ కూడా లేరు, అందుకే కేక్ కటింగ్ కూడా పెట్టుకోలేదు. అండ్ ఆఫ్టర్నూన్ నాకు మా వారి గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ ఏంటంటే చూస్తే ఒక మంచి వాటర్ బాటిల్. ఇది టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అని చూపిస్తుంది అనమాట ఈ వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్ నాకు బాగా నచ్చింది. మన హెల్త్ కాన్షియస్గా ఉండాలి మన ఏజ్ పెరిగే కొద్దీ అని సింబాలిక్గా చెప్పారేమో అనిపించింది అనమాట. అండ్ రెగ్యులర్గా నా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏ అకేషన్ అయినా నాకు ఒక డైరీ మిల్క్ అయితే గిఫ్ట్ చేస్తారు. సో గనాచే ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం డైరీ మిల్క్. సో అది ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ ఐస్ క్రీమ్కి వెళ్ళామన్నమాట. ఏం కావాలి, ఏం పిక్ చేసుకున్నావు కెన్ని? ఏం ఐస్ క్రీమ్? రెడ్ కోన్ అండ్ వెనీలా ఐస్ క్రీమా? సరే. ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ రెడ్ కోన్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్? డూ యూ లైక్ ఇట్? ఈమె వచ్చి మా తమ్ముడు వాళ్ళ పాప. ఈమె చాకో ఆరెంజ్ ఏదో తీసుకుంది. అండ్ మా పాప సో షిటుక్ ఓరియో. మా వారు వచ్చేసి పైనాపిల్ సంబంధించిన ఏదో ఫ్లేవర్. అండ్ నాది వచ్చేసి లోటస్ బిస్కాఫ్ అన్నమాట. అది అయిపోయాక వచ్చి మిల్క్ షేక్స్ మొజిటోస్ తాగుదాం అనేసి వేరే చోటుకు వచ్చి మొజిటోస్ తాగుతున్నారు, మిల్క్ షేక్స్ ఒకళ్ళు తాగుతున్నారు. అంటే చిన్న చిన్న ఆనందాలే, బయటికి వెళ్ళి ఏదో పెద్ద స్పెండ్ చేయక్కర్లేదు. మహా అయితే మనం ఒక 1000 రూపాయలు స్పెండ్ చేసుకుంటామేమో, కానీ దాంట్లో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడైతే టైం నైట్ 11:15 అట్లా అయిందన్నమాట. మా డాడీ ఎలక్షన్ డ్యూటీ వేశారు కాబట్టి బాగా లేట్గా వచ్చారు. సో ఈ టైంలో కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. సో చాలా ఇయర్స్ తర్వాత నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి మమ్మీ డాడీ ఇద్దరు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకు నేను కేక్ కూడా ఈవినింగ్ వరకు పోస్ట్పోన్ చేశాను. ఇప్పుడైతే నాకన్నా కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట కేక్ కటింగ్. అండ్ పొద్దుటి నుంచి వాళ్ళు మా వారితో కలిసి బయటికి వెళ్ళి నాకు గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అవేం పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంత ఆనందంగా ఇస్తున్నారో, వాళ్ళకి ఆ గిఫ్ట్స్లో ఎంత ఆనందం ఉన్నది అనేది చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. సో వాళ్ళకి ఆ థాట్స్ రావడం, గిఫ్ట్ ఇవ్వాలని, నేను ఎక్కడ చూసేస్తానో అని అవి దాయటం, తర్వాత వాటిని ర్యాప్ చేయడం, పొద్దుటి నుంచి కేక్ కటింగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అందుకే కేక్ కట్ చేసి ముందైతే వాళ్ళకి పెట్టేశాను. అండ్ వాళ్ళు కేక్ తినేసాక అప్పుడు నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ అని మీకు చూపెడతాను చూడండి. అండ్ ఇక్కడ మా వారు అండ్ నెక్స్ట్ మమ్మీ డాడీ కూడా నాకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మమ్మీ డాడీ కూడా నాకు కేక్ పెట్టారు. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ చేసుకుంటానో తెలియదు కాబట్టి ఉన్నప్పుడు బాగా చేసుకోవాలనేసి, బాగా అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి టైం స్పెండ్ చేశాను అనమాట. ఇలా ఇంకా ఫోటో సెషన్ అలా సాగుతూ ఉంది. ఇక్కడ ఉంది వచ్చేసి మా అల్లుడు, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాడీ మమ్మీ కూడా నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి గిఫ్ట్స్. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా అల్లుడు నాకు ఒక మంచి హెయిర్ క్లిప్ గిఫ్ట్గా ఇచ్చాడు. సో చాలా ఎగ్జైటెడ్గా ఇచ్చారన్నమాట వాళ్ళు. అదే అసలు నాకు చాలా నచ్చిన విషయం. వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది పక్కన పెట్టేస్తే, నెక్స్ట్ మా వాడు వచ్చి నా కోసం ఎన్ని కవర్స్లో చుట్టాడో చూడండి. అసలు ఒక లిప్స్టిక్ తీసుకొచ్చాడు అన్నమాట. ఈ లిప్స్టిక్ని కవర్స్లో చుట్టి తీసాక వాడు లిప్స్టిక్ నాకు పెట్టాడు. అదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. వాడి చేతులతో వేయాలి అని ఫీల్ అయ్యాడు అనమాట, అందుకని వేశాడు. సో అసలు పిల్లలు ఎదుగుతూ ఉంటే మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. కొన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల. ఇప్పుడు ఆయన చేతులతో ఆయన అమ్మకి లిప్స్టిక్ వేస్తున్నాడు అన్నమాట. సరే వాడి హ్యాపీనెస్ ఎందుకు కాదనాలనేసి నేను వేయించుకున్నాను. సో చూడండి అసలు వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ అసలు. అది ఇలాగ లిప్స్టిక్ వేసాక ఆడికి కిస్ పెట్టాను. ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళ పాప, ఈమె వచ్చేసి నాకు ఒక మంచి నెయిల్ పాలిష్ ఇచ్చింది. పొద్దున్న నుంచి నీకు ఒక నెయిల్ పాలిష్ తెచ్చాను, అది ఏ కలరో గెస్ చేయి అని చెప్పి బాగా తిరుగుతూ ఉండింది. అండ్ మా పాప కూడా ఒక మంచి నెయిల్ పాలిష్ తీసుకొచ్చింది. ఆమె కూడా బ్లూ కలర్ ఏదో తీసుకొచ్చింది. సో వాళ్ళైతే నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్స్లు, హెయిర్ క్లిప్స్ అయితే తెచ్చారు. కానీ
వాళ్ళు ఎంత హ్యాపీగా తెచ్చారు, ఎంత ఏమంటారు, ఎంత సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా మదలు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నాకు ఒక మంచి స్ప్రే కిట్ ఇచ్చిందన్నమాట, బాడీ పెర్ఫ్యూమ్స్ కిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వారు పొద్దునిచ్చిన వాటర్ బాటిల్ మళ్ళీ ఫోటో కోసం మళ్ళీ ఇంకోసారి ఇచ్చారనుకోండి. అయితే నేను సర్ప్రైజ్ ఫీల్ అయిన విషయం ఏంటంటే నా కోసం ఒక మంచి రింగ్ గిఫ్ట్గా తెచ్చారన్నమాట. ఒక 2-3 ఫోటో పోజెస్ పెట్టుకుని, అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం. ఆ తర్వాత ఇదైతే నాకు పెడుతున్నారు. అసలు చాలా నచ్చింది నాకు. నేను ఎప్పుడు పెద్ద పెద్దవి లైక్ చేయను, కానీ చాలా చిన్నగా క్యూట్గా ఉన్నవి లైక్ చేస్తాను. ఇది 1.2 grams ఎంతో. ఫస్ట్ డైమండ్ రింగ్ అనమాట. నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం డైమండ్ రింగ్ ఇచ్చారు నాకు. చాలా నచ్చింది. ఏదైనా సరే మన వాళ్ళు ప్రేమతో ఇచ్చినప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది, అది చిన్నదైనా పెద్దదైనా. అండ్ మమ్మీ డాడీ నాకు ఒక మంచి శారీ గిఫ్ట్గా ఇచ్చారు. శారీ అయితే వర్క్ శారీ నేనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను అనుకోండి, కానీ నాకు వాళ్ళు కొనిచ్చారు చూసారా, అది మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు, తను కొంచెం లేట్గా వచ్చాడు, దానివల్ల మళ్ళీ కేక్ కటింగ్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చాడు కాబట్టి అప్పుడు ఇంకా కేక్ తింటున్నాము. ఇదనమాట నా డే అయితే నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశాను. ఈ బ్లాగ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.